దేనికైనా నేను సిద్ధమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఒక ఆలోచన తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి. మన దగ్గర డబ్బులు లేదు, రాజధాని కట్టాలి, ఒకే పిలిపిచ్చా. రైతులందరిని అడిగి మీరు డబ్బులు నేను ఇవ్వలేను, ల్యాండ్ పూలింగ్లో భూములు ఇమ్మంటే 34,000 ఎకరాలు భూమి ఒక్క మాటతో ఇచ్చారు తమ్ముళ్ళు రైతులు. ఈరోజు రాజధాని కడుతున్నా. ఇది స్ఫూర్తి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. కేసీఆర్ 20 ఎకరాలు తీసుకోలేకపోయాడు. జగన్ దోపిడీ చేసి వ్యాన్పిక్ సిటీ ఈరోజు ఒక మాన్యుమెంట్ కింద అవినీతికి మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. మనం ల్యాండ్ తీసుకున్నాం, రైతులు ఆనందంగా ఉన్నారు. 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేస్తున్నాం. బ్రహ్మాండంగా పనులు అవుతున్నాయి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను. ఒక పక్క కేసీఆర్, ఒక పక్క నరేంద్ర మోడీ మనకు నమ్మక ద్రోహం చేశాడు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు నెరవేర్చలేదు. ఇవన్నీ చేసుంటే మనం ఇప్పటికే ముందుకు పోయేవాళ్ళం. రాజకీయాలు ఎంత కంపు కొడుతున్నాయంటే భర్త ఒక పార్టీ, భార్య ఒక పార్టీ. మళ్ళా దానికి జస్టిఫికేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్, బీజేపీ పర్ఫెక్ట్ అలయన్స్. ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా. మీరు ఉండండి, ఆ మాటే చెప్పండి. ముసుగులో రాజకీయాలు వద్దు, ముసుగులో గుద్దులాట వద్దు. ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది, స్విచ్ హైదరాబాద్లో ఉంటుంది, కరెంటు ఢిల్లీ నుంచి వస్తుంది. ఎవరిని మోసం చేస్తారు మీరు? నేను ఒకటే అంటున్నా, మీరు రండి, ముగ్గురు రండి, ఒకేసారి తెలుసుకుందాం. ముసుగులో గుద్దులాట వద్దని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ గడ్డ పైన పుట్టిన ఏ వ్యక్తి అయినా, ఈ నీళ్లు తాగే ఏ వ్యక్తి అయినా, ఈ గాలి పీల్చే ఏ వ్యక్తి అయినా ఈ ప్రాంతాభివృద్ధి కోసం ఆలోచించాలి. లోటస్ పాండ్లో కూర్చొని కేసీఆర్కి దాసోహమని బంచెన్ నీ కాళ్ళు మొక్కుతానంటే వదిలిపెట్టమని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఎవరి కేసీఆర్? ఈయనకేంటి సంబంధం? ఆంధ్ర వాళ్ళ పెత్తనం మాకొద్దన్న పెద్ద మనిషి, తెలంగాణ పెత్తనం మనకు కావాల తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. మాకు రోషం ఉంది, మాకు ప్రతిష్ఠ ఉంది, మాకు ఆత్మగౌరవం ఉంది. మీరు చేసే తప్పుడు పనులు తెలంగాణలో కాంట్రాక్టులు ఇస్తారా? కులపిచ్చి తీసుకొస్తారా? తీసుకొస్తే ఒక ఆదాల ప్రభాకర్ రెడ్డి టికెట్ ఇస్తే అక్కడి నుంచి పారిపోతాడు చెప్పకుండా. ఇంకొక ఆయన ఇక్కడికి వస్తారు, రేపు అడగాలి మీరు. మాగుంట ఏంటి మీ పరిస్థితి? ఎందుకు మీరు మారి చేశారు? ఇది నమ్మక ద్రోహం అవునా కదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏదర్ మీకుండే పిరికితనం అని ఉండాలి, లేకపోతే కులపిచ్చైనా ఉండాలి. ఎక్కడికి పోతున్నారు మీరు? నేను పెట్టాను, సిద్ధా రాఘవరావు గారు బుల్లెట్ లాగా దూసుకెళ్తాడు, రాకెట్ మారిగా ముందుకు పోతాడు. చిత్తుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తగొట్టే పరిస్థితి ఒంగోలు గిత్తలాగా కుమ్మేస్తాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను భయపడలా. ఒకే మాట అడిగాను రాఘవరావు గారిని. దర్శిలో 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టాడు. నేను పోటీ చేస్తాను సార్ అక్కడి నుంచి అన్నాడు. సరే అన్నాను. ఒకరోజు మాగుంట మోసం చేస్తే రాఘవరావుని పిలిపించి, రాఘవరావు గారు నా మాట వినండి, మీరు ఎంపీగా పొమ్మంటే ఒక్క నిమిషం ఆలోచించకుండా మీరేం చెప్తే అది చేస్తానన్న వ్యక్తి సిద్ధా రాఘవరావు గారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఏ కులం చూసి నేను సిద్ధా రాఘవరావుకి ఇచ్చాను. నేను కులం చూడలా, నేను చూసింది ఆయన గుణం చూసా, ఆయన మంచితనం చూసా, ఆయన ధైర్యాన్ని చూసా, పార్టీ పట్ల కమిట్మెంట్ చూశాను. నేను ఈరోజు వెలుగొండ కులం చూసి చేయడం లేదే, పెన్షన్ నేను కులం చూసి చేయలేదే, నేను ఇచ్చిన అభివృద్ధి సంక్షేమం ఊళ్ళో రోడ్లు కులం చూసి చేయలేదే. ఎందుకు వచ్చింది మీకు ఆలోచన? ఇది న్యాయమని అడుగుతున్నా. చిత్తు పెట్టడానికి మీ ఇష్ట ప్రకారం ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తామంటే
చూడడానికి నేను సిద్ధంగా లేను తమ్ముళ్ళు. ఆ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ సిద్ధారాఘవరావు గారిని పెట్టాను. వీళ్ళు మోసం చేస్తే మస్తాన్ రావు గారిని పక్క జిల్లాలో పెట్టాను. అది నా యొక్క ప్రత్యేకత. నేను ఎవరిని వదిలిపెట్టను. నేను చేసే పని మీకోసరం. అదే సమయంలో సమర్థులు పెట్టి, మంచి వ్యక్తులు పెట్టి, ఎవరైతే మనకు మోసం చేశారో చిత్తుగా ఓడించి భవిష్యత్తులో వీళ్ళకి రాజకీయ లేకుండా సన్యాసత్వం తీసుకునే పరిస్థితికి వస్తాను. వీడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో వర్క్లు ఇస్తారు. తెలంగాణలో మన ఆర్థిక మూలాల్ని అడ్డం పెట్టుకుని బెదిరిస్తారు. మొన్నే సత్యప్రసాద్ రేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఆయన్ని బెదిరించారు. ఆయన ల్యాండ్ అంతా కూడా ఇచ్చేశారు. ఆయన నోటీసులు ఇచ్చారు. ఇంకొక ఎమ్మెల్యే భూమి ఉంటే ఈ భూమి నీది కాదు, గవర్నమెంట్ దాన్ని లిటిగేషన్ పెట్టారు. రిజిస్ట్రేషన్ చేయకుండా చేశారు. రేపో ఎల్లుండ మళ్ళీ మన ఎమ్మెల్యేలని విత్డ్రా చేయమని ఒత్తిడి చేస్తారు. రేపు మళ్ళీ ఎమ్మెల్యేలు గెలుస్తానే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రమ్మని ఒత్తిడి వేస్తారు. అంటే మీ ఉద్దేశం నేను ఇక్కడుంటే వీళ్ళ ఆటలు సాగవని. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటే వీళ్ళు అనుకున్న పనులు జరుగుతాయని కుట్రతో ఇవన్నీ చేస్తున్నారు తమ్ముళ్ళు. అభివృద్ధి ఆగిపోవాలి, సంక్షేమం నిలిచిపోవాలి, భవిష్యత్తు ప్రశ్నార్థం కావాలి. నేను అందుకే చెప్పాను, మీ భవిష్యత్తు నా బాధ్యత. నిన్న మొన్న చూశారు ఎలాంటి పార్టీయో జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బాబాయ్, వాళ్ళ చిన్నాన్న అతి దారుణంగా హత్య చేయబడ్డాడు. చూశారా మీరందరూ? విన్నారా? అర్థం చేసుకున్నారా? అర్థం చేసుకున్న వాళ్ళు చేలు పైకెత్తండి. అది ఇంట్లో వాళ్ళ పని అవునా కాదా? ఇంట్లో వాళ్ళ పని అయితే బెదిరించి కడాన ఆయన కూతురు కూడా అందరికి పోయి రిప్రజెంటేషన్లు ఇప్పించి ఆ అమ్మాయిని కూడా భయభ్రాంతులు చేశారంటే వాస్తవాలు బయట రానియకుండా అందరినీ బెదిరించి ఒకవేళ ఎవరైనా చెప్తే చంపేస్తామని మీరు బెదిరిస్తున్నారంటే రేపు మీరు ఏం చేస్తారు? ఈ రాష్ట్రాన్ని ఒక రావణ కాష్టంగా తయారు చేస్తారా? ఈ జగన్మోహన్ రెడ్డి భస్మాసుర హస్తం చరిత్ర ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. భస్మాసురుడు శివుణ్ణి పూజ చేస్తాడు, ఆరాధిస్తాడు. అక్కడి నుంచి శివుని యొక్క అనుగ్రహం పొందుతాడు. పొంది ఒక కోరిక కోరతాడు, నేను ఎవరి నెత్తిన చేయబెడితే అతను భస్మం అయిపోవాలని కోరతాడు. శివుడు బోలాశంకరుడు నమ్మతాడు. ఆయన ఓకే నీ వరాన్ని ఇచ్చానంటాడు. ఇచ్చానంటే కడాను వరం తీసుకొని శివుడి నెత్తిన చేయబెడతాడు, భస్మాసుర హస్తం పెడతాడు. అప్పుడు విష్ణుమూర్తి వచ్చి శివుణ్ణి కాపాడే పరిస్థితికి వస్తుంది. ఈయన అదే పని చేస్తున్నాడు. అందరినీ ఓట్లన్నీ అడుగుతున్నాడు. రేపు అందరి నెత్తిన భస్మాసుర హస్తం పెడతాడు. మనం ఫినిష్ అయిపోతాం, మళ్ళా కోలుకోలేం. ఒకసారి అంటున్నాడు, ఇప్పుడిప్పుడు మీరు చూస్తున్నారు, ఈ ఒక్కసారి గెలిపించండి, ఈ ఒక్కసారి గెలిపించండి, ఏదో చేసేస్తానంటాడు. ఏం చేస్తామని అడుగుతున్నా. ఏమన్నా తెలుసా మీకు? రాజకీయం తెలుసా? సంపద సృష్టించడం తెలుసా? ప్రభుత్వ పాలన తెలుసా? ఏమీ తెలియదు. నేను అడుగుతున్న పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు, నేను ఈ కారు తోలుతానని. ఇస్తారా మీరు కారు డ్రైవింగ్ లేకుండా? ఏం తమ్ముడు ఇస్తారా మీరు కారు? ఏమవుతుంది? డ్రైవింగ్ తెలియకుండా కారు ఇస్తే యాక్సిడెంట్ అవుతుంది. ఈరోజు మనం చేశాం, దేశంలో నెంబర్ 1గా చేశాం. కేసీఆర్ చేయలా, డబ్బులున్నా చేయలా, నరేంద్ర మోడీ చేయలా, ఏ రాష్ట్రం చేయలా, మనం చేశాం. అలాంటి సందర్భంలో మనం అందరం కూడా ఆలోచించుకోవాల్సింది భవిష్యత్తు గురించి ఆలోచించండి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. జరిగే మంచిని ఒకసారి విశ్లేషణ చేయండి, జరగబోయే చెడు కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఈరోజు మీరు చూస్తే 2014లో మన తలసరి ఆదాయం 82,000. అక్కడి నుంచి తెలంగాణ ఆదాయం 1,12,000. 30,000 మన నష్టం, వాళ్ళకి లాభం. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు మన తలసరి ఆదాయం 1,65,000. దేశంలోనే తలసరి ఆదాయం 5 సంవత్సరాల్లో రెండింతలు చేసిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.
రేపు రాబోయే రోజుల్లో తలసరి ఆదాయం 5 సంవత్సరాల్లో 3,50,000 రూపాయలు చేస్తా. కనీస ఆదాయం 2,50,000 చేస్తా. ఆ తర్వాత దాన్ని డబుల్ చేస్తా. 2029కి దేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్గా ఉంటుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అమరావతి ఒకప్పుడు హైదరాబాద్ నేను చేసిన పని, అది ఒక సిటీ, నేనే పేరు పెట్టాను. ఈరోజు అమరావతి పేరు కూడా నేనే పెట్టాను. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీరు ఇక్కడి నుంచి 1.5 అవర్లో పోయి మళ్ళీ ఇంటికి రావచ్చు. అమరావతిని ప్రపంచంలోని 5 మహానగరాల్లో ఒక స్మార్ట్ నగరాల్లో మన అమరావతి ఉంటుంది. ఏ సిటీ కూడా ఇండియాలో మనకు పోటీ లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అలాంటి లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఎవరైనా సరే ఒక్క నది అనుసంధానం చేయలేకపోయారు మోడీ. ఒక నది అనుసంధానం చేయడమే కాదు, 5 నదులను అనుసంధానం చేసి మహాసంగమానికి శ్రీకారం చుడుతున్నా. ఇంకో పక్క ఒక్క రోడ్డు కూడా వేయలేకపోయారు. ఈరోజు హామీ ఇస్తున్నా, ఇచ్చాపురం నుంచి తడ వరకు సముద్రం పక్క బీచ్ రోడ్ వేసే బాధ్యత నాది అని మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ నుంచి బీచ్ రోడ్డుకు నేషనల్ హైవే కనెక్షన్స్ ఇచ్చుకుంటూ పోతే టూరిజం డెవలప్ అవుతుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, మీ భూమికి విలువ పెరుగుతుంది. పిల్లలు ఏదైతే కోరారో జాబు కావాలంటే బాబు రావాలని, ఇప్పుడు చెప్తున్నా, జాబు రావాలంటే బాబు ఉండాలి. ఎవరన్నా ఏమారితే వాళ్ళకి ఏం తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటే మొదట ఒక చిన్న జోబీ కొట్టే పని నేర్పిస్తాడు, ఆ తర్వాత చిన్న కేసు పెట్టిస్తాడు, ఆ తర్వాత ఇంకొంచెం పెద్ద కేసు పెట్టిస్తాడు, ఆ తర్వాత ఇంకొక మర్డర్ చేపిస్తాడు. ఇంకా జీవితాంతం ఈ పనిలోనే ఉంటారు తమ్ముళ్ళు. ఆ పార్టీని నేరస్తుల పార్టీ తప్ప ఇంకో పార్టీ కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మీకు నేరస్తుల పార్టీ కావాలన్నా నిన్నేశాడు 47 పేజీలు, నేను వేశా. నా మీద ఒకే ఒక కేసు, ఆయన మీద 31 కేసులు, అన్ని కూడా సీరియస్ కేసులు. నా మీద ఏంటి, బాబ్లీ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం పైన పోరాడాను. ఎందుకు పోరాడాను? ఉత్తర తెలంగాణ ఎడారిగా మారిపోతుందని, బాబ్లీ నిలపమని ప్రజా పోరాటం చేశాను. నీది వ్యక్తిగత ఆరాటం, నేరాలు చేయడం, మొత్తం దోచుకోవడం. ఇప్పుడున్నాడు సిబిఐ జాయింట్ డైరెక్టర్, ఆయనే పెట్టాడు లక్ష్మణ. ఇప్పుడు ఆయన నోరు తెరవడంలే. నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా జరిగితే దాన్ని లాజికల్ గా తీసిపోయే పరిస్థితి రావాలి తప్ప మధ్యలో వదిలిపెడితే కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పరిణామాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో విభజన చేసిన కాంగ్రెస్ పార్టీని ఒక్క ఓటు కూడా ఇలా మీరు ఆదరించలా. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, తిరిగి కోలుకోలేకపోయింది. నేను అడుగుతున్నా, ఆ రోజు పెట్టిన విభజన హామీల చట్టం, ప్రత్యేక హోదా ఇవ్వనటువంటి నరేంద్ర మోడీ, మన వాటా 1,00,000 కోట్లు ఇవ్వనటువంటి కేసీఆర్, వీళ్లతో దోస్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నరేంద్ర మోడీతో దోస్తి కేసుల కోసం, అదే మరిగా కేసీఆర్తో దోస్తి కేసుల కోసం, కాసుల కోసం, డబ్బులకు కక్కుర్తిపడి 1,000 కోట్ల రూపాయలు 2,000 కోట్ల రూపాయలు తీసుకొని ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెడతారా అని నేను అడుగుతున్నా, అమ్మేస్తారా అని నేను అడుగుతున్నా, ఎవరిచ్చారు మీకు ఈ అధికారం అని నేను అడుగుతున్నా. ఒకటే చెప్తున్నా, ప్రకాశం జిల్లాని నెంబర్ 1 జిల్లా చేసేది కానీ రాయలసీమను రాళ్లసీమగా కాకుండా రతనాల సీమగా చేసేది కానీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. ఎవరైతే మన రాష్ట్ర ద్రోహులున్నారో, మనకు చుట్టుపక్కల అందరూ విరోధులు తయారయ్యారు, వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండే బాధ్యత మీరు తీసుకోండి. కడవన్నీ నాకు వదిలిపెట్టండి, మీరే చూస్తారు. తెలుగు జాతి ప్రపంచం మొత్తం కాలరెత్తుకుని తిరిగేట్టుగా, మీ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా, మీరు ఆనందంగా ఉండేట్టుగా చేసే బాధ్యత
నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను. నేను చెప్పింది మీ అందరికీ అర్థమైందా? పొంచి ఉన్న ప్రమాదం అర్థమైందా? రాష్ట్రానికి తుఫాన్లు సమస్య కాదు, కరువు సమస్య కాదు, అభివృద్ధి సమస్య కాదు, ఉద్యోగాల సమస్య కాదు, జగన్మోహన్ రెడ్డి పెద్ద సమస్య. ఆ సమస్య ఎందుకంటే ఈయన అవినీతి ఒక సమస్య. బయట ప్రపంచంలో ఇతన్ని చూస్తే ఇలాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉన్నారని మన మీద అపనమ్మకం, అదే పెద్ద సమస్య. అభివృద్ధిని అడుగడుగున అడ్డుపడే వ్యక్తి ఎక్కడా అభివృద్ధి జరగకుండా చేస్తాడు. ఎవరికి సహకరిస్తున్నా అంటే కేసీఆర్కి, మోడీకి. అందుకే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసేది, పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఒకప్పుడు వియత్నాం చిన్న దేశం, అమెరికా యుద్ధం చేశారు. యుద్ధం చేస్తే వియత్నాం పోరాడింది. వాళ్ళ శక్తి చాలలేదు. అప్పుడు ఒకే పిలుపిచ్చారు. ఆ పిలుపు ప్రతి ఒక్క పౌరుడు ఒక సైనికుడిగా తయారు కావాలి. అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాలి, సమర్థవంతంగా తుదముట్టించాలి. ఆ దెబ్బతో అమెరికా సైన్యం వస్తే ఒక్కొక్కరు 10 మందిని చంపారు. మొత్తం 55,000 మందిని చంపారు. అమెరికా అప్పుడు అర్థం చేసుకునింది, ఇంకా లాభం లేదు, మేము కంటిన్యూ అయితే పరువు పోతుందని ఓటమి అంగీకరించి అమెరికా తిరిగి వెళ్ళిపోతుంది. మన మీద కూడా, మన రాష్ట్రం మీద పోరాటం. నరేంద్ర మోడీ, కేసీఆర్, జగన్ దుష్ట శక్తులు పోటీ చేస్తున్నాయి. ఈ రాష్ట్రాన్ని గద్దల మారిగా కబళించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మీ అందరికీ బాధ్యత ఉంది. ఇంటికి ఒక మనిషి తయారు కావాలి, పోరాటానికి సిద్ధం కావాలి. మా డాక్రా సంఘాలు సిద్ధం కావాలి, పెన్షన్లు ఇచ్చే పెద్దలు సిద్ధం కావాలి, రైతులు అందరూ సిద్ధమై రాష్ట్రాన్ని కాపాడండి. ఈ గద్దల నుంచి మీరు కాపాడండి. మీకేం కావాలనో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈ సమావేశంలో మిమ్మల్ని కోరుతున్నా. 10 రోజులే ఉంది, మీరు అడగాలి. మాగంటి శ్రీనివాసరెడ్డి వస్తే ఎందుకు వచ్చావు, ఎందుకు పార్టీ మారావు, ఎవరు చెప్తే మారావు, కులం కోసం మారావా, భయంతో మారావా? నువ్వు భయంతో మారితే ఇంట్లో పడుకోకుండా ఎందుకు పోటీ చేశావో అడిగే పరిస్థితి మీద రావాలి. అప్పుడే వీళ్ళకందరికీ బుద్ధి వస్తుంది. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, నేను మంచిగా ఉంటా, కబద్దార్ జాగ్రత్తగా ఉండని. మోసం చేసే వాళ్ళని మాత్రం నా జీవితంలో దగ్గరికి రానేనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు, కొండేపికి వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూశా, మీ అభిమానం చూశా. మళ్ళీ కోరుతున్నా, పోరాటానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే లేచి నిలబడుకొని పోరాటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పండి. నమ్మకమేనా? మళ్ళా ఎవరన్నా హైదరాబాద్ నుంచి వస్తే వింటారా? నిన్న చూశారు, పవన్ కళ్యాణ్ ఇక్కడ మాట్లాడితే హైదరాబాద్ నుంచి స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి ఏం తెలియదని నేను అడుగుతున్నా. ఆయన కూడా నన్ను విమర్శిస్తున్నాడు. ఏదో నేను అవినీతి పరుడంట, ఆయనకేదో కళ్ళలో వచ్చినట్టుంది. కళ్ళలో కనొద్దండి. నేను అభివృద్ధి చేయలేదంట. మీరు తిరిగే రోడ్డు నేనేసా, మీరు నిలబడుకొని మాట్లాడే వీధి దీపాలు నేనేసిన దీపాలే. ఈరోజు రాష్ట్రంలో ఈ మాత్రం ఆనందంగా ఉన్నారంటే అది నా చలవే. 5 సంవత్సరాలు మీరు ఈ ప్రజలు ఎట్టున్నారో చూడకుండా జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉండి అడపదడప పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటే బాధేస్తుంది. పర్వాలేదు, నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మీరు ఒక మాట చెప్పారు, ప్రత్యేక హోదా విభజన హామీల్లో కేంద్రం 75,000 కోట్లు ఇవ్వాలని మీరు చెప్పారు. ఎందుకు నోరు మెదపరు? ఎందుకు డిమాండ్ చేయరు? కేసీఆర్ ఎన్నిసార్లు తిట్టాడు, ఆయన ఎందుకు వదిలిపెట్టాలి? ఈరోజు జగన్ అడుగుతున్నా, మీరు ఓట్ల కోసం వచ్చారు, ఎందుకు అడుగుతున్నారు ఓట్లు? ఇక్కడ ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టాలని పోలవరం అడ్డుకుంటే, ప్రత్యేక హోదా అడ్డుకుంటే అలాంటి వ్యక్తితో నీకు సావాసం ఏం పని? ఇంకొక ఆయన ఓవైసీ ఉన్నాడు, ఆయన కూడా వస్తాడంట.
ఈయన అడిగితే వస్తాడంట. ఆయన అడగక్కల నేనే రమ్మంటున్నా, రండి. ఓవైసీ రండి, కేసీఆర్ రండి, నరేంద్ర మోడీ రండి, మీరందరూ ఒక జట్టుగా రండి. మీ కథ ఏంటో, మా ప్రజల సత్తా ఏంటో చేసి చూపిస్తానని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఎవరైతే ఎదుర్కొంటారో వాళ్లే మనకు మిత్రులు, వాళ్లే మన రాష్ట్రంలో ఉండే వ్యక్తులు. తెలంగాణలో ఐకమత్యం ఉంటే మనకు లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళు మన ఆస్తులు లాక్కోవడానికి ఒకటైతే మన హక్కులు పరిరక్షించుకోవడానికి ఒకటిగా ఉండవా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా? ఊరూరు వెళ్ళాలి. అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇప్పుడు గట్టిగా చెప్పండి మీ ఓటు ఎవరికంటే మొత్తం కొండే పంతా వినపడాలి. సైకిల్ కానీ తమ్ముళ్ళు మీ ఓటు, తమ్ముళ్ళు మీ ఓటు, అన్నల మీ ఓటు. తెలుగుదేశం వర్ధిల్లాలి. తెలుగుదేశం, తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్హై. ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. ఆత్మగౌరవం. నేను ముందే చెప్పా, డబ్బులు నేను సంపాదిస్తా, తిడితే మాత్రం ఆత్మగౌరవాన్ని కించపరిస్తే నా వాళ్ళని సహించే సమస్య లేదు. ఎంతకైనా తెగాయిస్తాను తప్ప వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే ఆత్మగౌరవాన్ని అంటే కాపాడుకుంటాం, కాపాడుకుంటాం గట్టిగా చెప్పాలి. ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని. తమ్ముళ్ళు రేపు జరిగే ఎన్నికల్లో ఇది చూపించాలి. 25 పార్లమెంట్లో గెలవాలి, 175 అసెంబ్లీలో గెలవాలి, 150+ అనే కార్యక్రమానికి ఇచ్చాం. దేశమంతా తెలియాలి. ఈ కేసీఆర్ ఏం చేస్తున్నాడంటే మన వాళ్ళు 15 మంది గెలిస్తే 13 మందిని లాగేశాడు. మొన్న ఎన్నికలు జరిగిన 2 గెలిస్తే 1 లాక్కున్నాడు. కాంగ్రెస్ పార్టీ మొత్తం లాక్కున్నాడు. ఆయన పెద్ద శక్తివంతమైన నాయకుడిగా తయారు కావాలనుకుంటున్నారు. దేనికోసం? మన మీద దాడి చేయడం కోసం. ఫర్దర్గా దేనికోసం? దేశంలో పదవులు సంపాదించడానికి. అలాంటి వ్యక్తికి 17, 16 వాళ్ళు గెలిస్తే 25 మన పార్టీ గెలవాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మనం కూడా ఒక శక్తివంతమైన పార్టీగా ఉండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే మీరంతా కూడా రేపటి నుంచి పనిచేయండి. మీకు 5 ఏళ్లు పనిచేశా, మళ్లీ పనిచేస్తా. ఈ రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.